శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మేషరాశి వారికి ఆమె మీ ఇంటి ముందు తిరుగుతోంది, మీ ఇంటి చుట్టూ తిరుగుతోంది, మీ ఇంటి మీద కన్నేసింది. ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడు అదును దొరుకుతుందా, మీ ఇంట్లోకి ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అని ట్రై చేస్తుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా, ఏ మాత్రం సందు దొరికినా ఖచ్చితంగా ఆమె మీ ఇంట్లోకి వచ్చి తీరుతుంది. ఎవరామె, ఆమె ఎవరు అనేది తెలిస్తే ఖచ్చితంగా షాక్కి గురవుతారు. ఖచ్చితంగా ఆమె ఎవరో తెలుసుకొని తీరాలి కూడా. చాలా చాలా ఒక ముఖ్యమైన విషయం, చాలా చాలా ఒక ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? మీకు మేలు చెయ్యాలనా, మీకు హాని చెయ్యాలనా, ఏం చెయ్యాలని వస్తుంది? మీకు లాభం తెచ్చిపెడుతుందా, నష్టం తెచ్చిపెడుతుందా, ఏదైనా పగతో వస్తుందా, ప్రేమతో వస్తుందా, ప్రతీకారం తీర్చుకోవటానికి వస్తుందా, లేదంటే మీకు ఏదైనా అవకాశాలు ఇప్పించడానికి వస్తుందా? అసలు విషయం ఏంటి? ఎవరామె, ఎందుకు వస్తుంది, ఎందుకు తిరుగుతోంది? ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే మేషరాశి వారికి ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక కాలం కాబట్టి, విచిత్రమైన సంఘటనలన్నీ కూడా మీ జీవితంలో జరుగుతాయి కాబట్టి బీ కేర్ఫుల్ అండి. ఖచ్చితంగా ఆమె ఎవరో తెలుసుకుని తీరాల్సిందే. కాబట్టి వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకు ఈ గురువు గారి గురించి ఇంత గొప్పగా చెప్తాను అంటే, పర్సనల్ గా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈయన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. అందుకే ఇంత ధైర్యంగా చెప్తూ ఉంటాను. శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ వాసుదేవ్ గారు, వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 8688575793. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారా, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు. కొంతమందికి ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోవాలని ఉంటుంది, కానీ ఇంట్లో ఒప్పుకోరు. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారా అని ఒక సందిగ్ధంలో ఉంటారు. కానీ మా ప్రాబ్లమ్స్ తీరిపోతే చాలు, ఎవరైనా బయట పడవేస్తే చాలు అని ఎదురు చూస్తున్న సమయంలో ఈ గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి. అలాంటి మొండి సమస్యల నుంచి మిమ్మల్ని ఈజీగా లాగి బయటపడేస్తారు. ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, విడిపోయే స్థితికి వచ్చిన, అలాగే థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడన్నా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మేషరాశి వారికి అతి త్వరలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆమె మీ ఇంట్లో తిరుగుతోంది, మీ ఇంటి ముందు తిరుగుతోంది. ఇంతకీ ఎవరు, అసలు ఎందుకు తిరుగుతోంది, ఆమె ఏం చెయ్యాలనుకుంటుంది, ఆమె ద్వారా మీకు అసలు ముప్పు పొంచి ఉందా, లేక ఏదైనా మంచి జరగబోతూ ఉందా? ఈ విషయం మీరు తెలుసుకుంటే గనక కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఎందుకంటే మేషరాశి ఇంట్లోకి సాక్షాత్తు ఓ దైవిక శక్తి అనేది ప్రవేశించనుంది. ఆమె కరుణా కటాక్షం అనేది ఇప్పటికే మీపైకి మొదలైపోయింది. ఇంకా మీ ఇంట్లోకి ప్రవేశించటం ఒక్కటే మిగిలిపోయింది. అయితే అసలు ఎప్పటి నుంచో మీ దగ్గరికి ఆ దైవశక్తి చేరటం, అలాగే మీ ఇంట్లోకి రావటం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. అలాగే మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు అన్నింటినీ కూడా తీసేసి మిమ్మల్ని చల్లగా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మీకు వచ్చే ప్రతి ఆపదను కూడా తొలగింపజేస్తోంది. ఆ దైవశక్తి ప్రతి నిత్యం కూడా మీకు తోడుగా, నీడగా ఉంటూ మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇక మరో 4 రోజుల్లో మీ ఇంట్లోకి ఆ దైవశక్తి అనేది ప్రవేశించబోతోంది. మీకు ప్రతి ఒక్క సంకేతాన్ని కూడా చక్కగా తెలిసేలా చేస్తూ ఉంది.
మీ జీవితంలోకి ఆ దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే ప్రవేశిస్తుందో మీరు గుర్తించకపోతే గనక మీ ఇంట్లో నుంచి అంతే సైలెంట్గా వెళ్ళిపోతుంది, ఎవరికంట పడకుండా. జాగ్రత్త. మీ జీవితంలో ఎన్ని సంతోషాలు, ఆనందాలు అనేవి ఇలాగే కొనసాగాలి అని అనుకుంటే మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాల్సింది. అసలు ఈ మేషరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, మీకు వస్తున్నటువంటి ఆ సంకేతాలేంటి, ఆ దైవశక్తి మీ ఇంట్లోకి అసలు ఎలా వచ్చింది అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా అయితే మనం తెలుసుకుందాం. ఒక్క 10 నిమిషాలు మీ సమయాన్ని నా కోసం కేటాయిస్తే మీకోసం అద్భుతమైన సమాచారాన్ని నేను అందిస్తాను. అన్ని వివరాలు కూడా చాలా క్లియర్గా ఈరోజైతే మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా అన్ని పక్కన పెట్టేసి ఒక్క 10 నిమిషాలు వినండి. ఇది మీ లైఫ్ కదా. కాబట్టి వివరాల్లోకి వస్తే 12 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశికి అధిపతి గ్రహాలలో కుజుడు. మేషరాశి జీవితం అనేది ఇప్పుడు చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. అయితే మీకు కొన్ని కష్టాలు, బాధలు అనేవి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నా కూడా మీరైతే ఆ ఇబ్బందుల నుండి సునాయాసంగా బయటపడుతున్నారు. జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది. అయితే ఈ మేషరాశి వ్యక్తులకు ఇప్పుడు ఎంతో మంచి రోజులు అనేవి మీరు పొందబోతున్నారు. సాక్షాత్తు ఓ దైవశక్తి అయితే మీ ఇంటి చుట్టూ తిరుగుతోంది కనుక మీరు ఎలాంటి ఆపద అయినా, ఎటువంటి కష్టమైనా ఆమె స్వయంగా వాటితో పోరాడి మిమ్మల్ని కాపాడుకుంటుంది ప్రతి క్షణం కూడా. ఇప్పటిదాకా మీరు పడ్డ కష్టాలు చాలు, ఎక్కడైనా మీరు సుఖంగా ఉండండి అని మీకు ఉన్న కష్టాలకైతే చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి అసలు మీ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది, అసలు మీ ఇంట్లోకి ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఆ దేవత మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకైతే కొన్ని సంకేతాలను కలిగేలా చేస్తుంది. ఆ సంకేతాలు మీకు వస్తూ ఉన్నాయని అంటే గనుక తప్పకుండా ఓ దైవశక్తి అయితే మీ సమీపంలోనే తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఆ సంకేతం ఎలా ఉంటుంది అని చూస్తే మొదట మీకు మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. ఆధ్యాత్మికత వైపు ఆ మనసు అనేది మళ్ళుతుంది అంటే మీ ఆలోచనలు అన్నీ ఒక్కసారి దైవం వైపు వెళ్తాయి. మీకు ఎక్కువగా గుడికి వెళ్ళటానికి, పూజాది కార్యక్రమాలు నిర్వహించటానికి, అదేవిధంగా దేవుడి దగ్గర మీరు ఉంటే చాలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనే భావన మీకు కలుగుతుంది. అలాగే ఇంకొక సంకేతం ఏంటి అంటే మీకు అనుకోకుండా సడన్గా మీకు నిద్రలో నుంచి మెలకువ అనేది వస్తూ ఉంటుంది. ఇంకొక సంకేతం ఏంటి అంటే మీకు అనుకోకుండా సడన్గా నిద్రలో నుంచి మెలకువ అనేది వస్తుంది. మీకు ఎప్పుడైతే నిద్రలో నుంచి మెలకువ అనేది వస్తుందో అది కూడా మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ రావాలి, మిగతా ఎటువంటి సమయంలో కానే కాదు. అంటే ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. తెల్లవారుజామున ఈ బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ అనేది వస్తుంది అంటే దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు వినటం కానీ, చెడు మాటలు మాట్లాడటం విషయంలో కానీ కోపం అనేది మీకు వస్తుంది అంటే గనుక మీరు వేరే వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటున్నారు అంటే, వేరే వారి గురించి చెడుగా ఆలోచించటం లేదు అని అంటే, ఇక వేరే వాళ్ళు ఎవరైనా మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే మీకు కోపం అనేది వెంటనే వచ్చేస్తూ ఉంటే, అన్యాయం జరుగుతున్నా మీరు అయితే వాటిని చూసి అస్సలు సహించలేరు. ఇలా జరుగుతూ ఉంటే గనుక ఖచ్చితంగా మీకు ఏదో పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ తిరుగుతోందని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ కోపం అంటే సాధారణంగా మనకు వచ్చే విపరీతమైన కోపం కాదండి. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతలా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు కదా, మామూలుగానే చెప్తే సరిపోతుంది కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అంటే మీరు ఎక్కువ శాతం వరకు ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడతారు. మీకు బాగా క్లోజ్గా ఉన్నవారి దగ్గర ఉండటం కోసం మీరు ఇష్టపడుతూ ఉంటారు. జనాల మధ్యలోకి వెళ్ళటం అనేది మీకు అస్సలు నచ్చదు. ఎందుకు అని అంటే మీరు ఒంటరిగా ఉండటం కోసమే ఇష్టపడుతూ ఉన్నారు. ఒంటరిగా ఉంటూ ఆ దేవుడిని మీరు స్మరిస్తూ ఉండేందుకే ఇష్టపడుతున్నారు. దేవుడు మీ దగ్గర ఉంటే మీకు ఇంకా ఏది అవసరం లేదు అనే భావన మీలో ఎక్కువగా కలుగుతుంది. ఇది ఎక్కువ శాతం మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఏర్పడుతుంది. అది కూడా మీకు మంచిగా ఉంటుంది. అలా అని చెప్తే గనుక ఏదైనా గుడి కోసం మీరు డబ్బులను ఖర్చు పెట్టడం కానీ, లేదా ఏదైనా దైవపరమైనటువంటి కార్యాలకి డబ్బులను ఇవ్వటం కోసమే మీరు ఇష్టపడుతూ ఉంటారు. ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. మీరు మీ డబ్బులను వృధాగా ఖర్చు చేయటం అనేది మీకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండనే ఉండదు. వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏమాత్రం ఆసక్తి ఉండదు. మీకు ఎంతసేపటికి దేవుడి పైన మనసు అనేది ఉంటుంది.
దేవుడి కోసమే ఆలోచనలు చేస్తారు. మీకు మంచి మాటలు వినటం, ప్రశాంతంగా ఉండటం, ఒంటరిగా కూర్చొని మెడిటేషన్ చేస్తూ కూల్గా పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది, మానవుడు ఎప్పుడు చూసినా కానీ డబ్బు మీద దురాశతో దురాలోచన అనేది కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా మనిషి దీనిని నేను పొందాలి, దానిని ఎలా సాధించాలి అని చెప్పి తన ఆలోచనలను, తన మనసును ఎప్పుడూ కూడా పరిగెత్తిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే మోహం అనేది తనకు తీరిపోతుందో అప్పుడే అతను తన ప్రతి అడుగు కూడా మంచి రూట్లో సాగిస్తాడు. ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎవరికైతే ఈ సంకేతాలు అన్నీ కూడా ఈజీగా ఎప్పుడైతే వస్తాయో, ఈ సంకేతాలు అనేవి మీకు రావటం స్టార్ట్ అయ్యింది అంటే గనుక మీకు ఇంకా అర్థం చేసుకోవాల్సిందే. అదేంటంటే దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని. అక్కడి నుండి ఎటువంటి కష్టాలు అనేవి మీకు ఉండనే ఉండవు. అప్పటిదాకా మీరు చేసిన ప్రతి దాంట్లో ఎన్ని ఆటంకాలు వచ్చాయో అవి అన్నీ కూడా ఇక మీదట తొలగిపోతాయి అనేది అర్థం చేసుకోండి. ఇక మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండనే ఉండవు. మీ కుటుంబ పరంగా మీకు, అలాగే మీ పిల్లలకు కూడా, మీ తల్లిదండ్రులకు కూడా వారితో ఇప్పుడు సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా మెరుగుపడతాయి. ఇంట్లో వాతావరణం అనేది చాలా మంచిగా మారుతుంది. అలాగే మీకు ఇంట్లో అందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు. ఎటువంటి గొడవలు అనేవి ఇక జరగవు. మీ ఇంట్లో ఉండే మనస్పర్ధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఉద్యోగపరంగా వచ్చేసరికి ప్రతి ఒక్కటి కూడా మీకు ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటే దానికి ఇది మంచి ఛాన్స్గా మీరు గుర్తించాలి. మీకు ప్రమోషన్ అది ఏర్పడిన శాలరీలో ఇంక్రిమెంట్స్ అనేవి మీకు తెలియకుండానే వచ్చే అవకాశం ఉంటుంది. ఒక రకంగా మీరు ఈ పనులు అనేవి జరగవు, ఇక ఇంతే అని మీరు అనుకున్నది ఏదైతే వదిలేసి ఉంటారో, మీరు నిరాశ చెంది ఉన్నారు, అవన్నీ పనులు ఇప్పుడు మీకు తెలియకుండా పూర్తవబోతూ ఉన్నాయి. మీరే ఆశ్చర్యపోతారు ఒకరోజు, మీ పనులన్నీ ఇంత సజావుగా సాగిపోయే ఎలా అని. ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్కటి కూడా సాగిపోతూ ఉంది. అయితే ఎందుకు ఆ దైవశక్తి ఏంటి అంటే, సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు, ఆ రూపం ఎలా ఉంటుంది, ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి, అలాగే మీరు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఆ దేవత మరెవరో కాదు, సాక్షాత్తు పార్వతీమాత. అయితే పార్వతీమాత మనకు ఉండే ఈ పార్వతీమాత మనకు కష్టాలు, బాధలు అన్నింటినీ కూడా నశింపజేసేందుకు అనుగ్రహించింది అనే చెప్పుకోవాలి. పార్వతీమాత ఎప్పుడూ కూడా తన భక్తులకు ఎటువంటి కష్టాలు అనేవి లేకుండా ఉండేలాగా చూసుకుంటుంది. ఈ పార్వతీమాత ఎప్పుడూ కూడా మంచి అనుగ్రహాన్ని కురిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి కష్టాలు కానీ, ఉద్యోగ సంబంధ కష్టాలు కానీ, వ్యాపారపరమైనటువంటి కష్టాలు కానీ, ఇటువంటి వాటి నుండి బయటపడేసేందుకు పార్వతీదేవి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. పార్వతీదేవి మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అంటే, ఇంట్లో ఎక్కడా కూడా చెత్త చెదారం అనేది ఉండకూడదు, డస్ట్ వంటివి ఉండకూడదు. ఎక్కడైతే మన ఇల్లు నీట్గా శుభ్రంగా ఉంటుందో ఆ చోటని పార్వతీమాత కొలువై ఉంటుంది. ప్రతి మూల కూడా ఈ రాశి వాళ్ళు నీట్గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే దేవతలు మన ఇంట్లో ఉండటానికి ఇష్టపడతారు. ఇక అదే విధంగా చాలా మందికి ఒక చెడ్డ అలవాటు అయితే ఉంటుంది. అదేంటంటే, ఇంటి ముందు, గుమ్మం ముందు చెప్పులు అనేవి చిందరవందరగా వదిలేస్తూ ఉంటారు. అలా గుమ్మం ముందు చెప్పులు, అలాగే చెత్త వస్తువులు ఉంటే గనుక మీ ఇంటికి అమ్మవారు రాకుండా వెనుదిరిగి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఒకవేళ వచ్చినా కూడా మీ ఇంట్లో అమ్మవారు ఎక్కువ రోజులు ఉండలేరు, త్వరగానే బయటకి పారిపోతుంది. అప్పుడే మీకు కష్టాలు అనేవి మొదలవుతాయి, మరింత ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే ఇంట్లో దైవశక్తి అనేది కోల్పోతారో ఆ ఇంట్లో అప్పటి నుండి ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎలాంటి తప్పు అనేది చెయ్యకండి. మీ ఇంటి ముందు ఎప్పుడు కూడా నీట్గా ఉండేలా చూసుకోండి. చెప్పులు ఒక మంచి ఆర్డర్లో మీ ఇంటి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మంచి ర్యాక్ లాంటిది పెట్టి దాంట్లో చెప్పులు అమర్చుకోండి. ఇక అదే విధంగా ఇంటి ముందు ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా ఉంచుకుని ముగ్గు వేసి ఉంచండి. ఎటువంటి చెత్త చెదారం అనేది పడవేయకండి. అదేవిధంగా చెత్త బుట్టలు లాంటివి కూడా ఇంటి ముందు పెట్టుకోకండి. ముఖ్యంగా ఇంటి ముందు బట్టలను ఆరేయకండి. అంటే కొందరు ఏం చేస్తారు, ఇంటి ముందు దండం కట్టి ఉతికిన బట్టలు కానీ, తడి బట్టలను కానీ ఆరేస్తూ ఉంటారు.
అలా ఇంటి ముందు మీరు గనుక ఉతికిన బట్టలను, తడి బట్టలను ఆరేయటం వలన ఇంట్లో అస్సలు బాగుండదు. ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో గొడవ అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది ఉండదు. తడి బట్టలు ఎప్పుడైతే ఇంటి ముందర వేస్తారో ఆ తడి బట్టల నుండి నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ తడి బట్టలు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని పంపిస్తాయి. తడి బట్టలు ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఇంటి ముందు ఆరేయకుండా చూసుకోండి. ఇలా చెయ్యటం ఎంత మాత్రం మంచిది కాదు. ఇకనైనా ఈ అలవాటు ఎవరికైనా ఉంటే అది మానేసుకోవటం మంచిదే. మీ మంచి కోరే ఇక్కడ చెప్పడం జరుగుతోంది కాబట్టి జాగ్రత్త. ఇంటి ముందు చెప్పులు, చెత్తబుట్టలు ఇటువంటివి మీ ఇంటి ముందు ఉండనివ్వకండి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవు. ఇకనైనా జాగ్రత్త పడండి. మీరు ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం ముందు నిత్యం అక్కడ పసుపు కుంకుమతో అలంకరించండి. అదేవిధంగా చక్కటి ముగ్గులను వేయండి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు మీ ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించండి. అమ్మవారు మీ ఇంట్లోకి రావటానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఇంట్లో ధూపం వేయండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా పూజాది కార్యక్రమాలను నిర్వహించండి. ఇక ఇంటి ముందు తులసి చెట్టు పెట్టి తులసి చెట్టుకు ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ నీటిని సమర్పించండి. త్వరలోనే లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలుగుతుంది. ఇక చూశారు కదా, మేషరాశి వారి జీవితంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇక్కడ చెప్పినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే అమ్మవారి కటాక్షం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పిన సంకేతాలను మీరు గుర్తించినట్లయితే అమ్మవారు మీతో ఉన్నారా లేదా అనేది మీకే స్వయంగా అర్థమైపోతుంది. అందుకనే మంచిని మాట్లాడండి, మంచిని కోరండి, మంచిని చెయ్యండి. ఇంటిని, ఒంటిని, నోటిని, మనసుని, మెదడుని, ఆలోచనలని అన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకున్నారు అంటే పార్వతీమాత మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అమ్మ ఎక్కడుంటే స్వామివారు అక్కడ అమ్మను వెతుక్కుంటూ వస్తారు. అమ్మ నాన్నలు ఎక్కడ ఉంటే అక్కడ బిడ్డలు ఉండాలి కదా. అప్పుడు విఘ్న నాయకుడైన వినాయకుడు కుమారస్వామి సాక్షాత్తు మీ ఇంట్లో శివ పార్వతుల కుటుంబం మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకోండి. అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది. దురదృష్టం అయితే తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది, వదలదు. ఎప్పుడు మీకు అదృష్టం తట్టబోతుంది, వదులుకోకండి. జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు
నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.